నమస్తే వీతుని స్వాగతం లక్ష్మణ్ సమాజహితం. బాల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే దాదాపు 2 రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు. మరి అమ్మవారి కళ్యాణం 8, 9, 10 రోజుల్లో రంగరంగ వైభవంగా మరి అమీర్పేటలో ఉన్నటువంటి బాల్కంపేట అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. మరి కార్పొరేటర్గా శశికుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా పరిశీలిస్తున్నారు, మరి టెంపుల్ యొక్క విశిష్టత వారిని అడిగి వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. V3 న్యూస్కి స్వాగతం. అయితే ఇప్పుడు బాల్కంపేట అమ్మవారి కళ్యాణం 8, 9, 10 రోజులు మొత్తం మీద చూసినట్టయితే ఇక్కడ మరి పోలీసు యంత్రాంగం కానీ వాటర్, ఫైర్ ఇలాంటి విషయాలలో ఎలా ముందుకెళ్తున్నారు మీరు? ముందు జాగ్రత్త ఎలా ఉంది? ఈరోజు స్టార్ట్ అయ్యే ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా లక్షల మందితోటి ఈ కళ్యాణం జరుగుతుంది. అలాగే మన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా కళ్యాణం రూపురేఖలే మారిపోయినాయి. ఇంతకుముందు టెంపుల్లో చేసే కళ్యాణం ఈరోజు రోడ్డు మీద చాలా పెద్ద స్టేజ్ వేసి చాలా పెద్దగా, అంటే కొన్ని వేల మంది చూసేలాగా, కొన్ని వేల మంది దర్శించుకునేలాగా కళ్యాణాన్ని, ఇంతకుముందు కంజెస్టెడ్గా ఉన్న కళ్యాణం ఈరోజు రోడ్డుకి నలువైపులా వీక్షించే విధంగా తీసుకురావడం కానీ, ఏర్పాట్లు చేయడంలో కూడా చాలా పగడ్బందీగా అన్ని వైపుల నుంచి కూడా, అన్ని రంగాల నుంచి కూడా, ఈవెన్ చూడండి స్ట్రీట్ లైట్స్ కానీ, పోలీసు యంత్రాంగం కానీ, వాటర్ వర్క్స్ కానీ, శానిటేషన్ కానీ, మున్సిపల్ విభాగం కానీ, అన్ని విభాగాలు కూడా చాలా అలర్ట్గా, ఆర్టీసీ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి అన్ని విభాగాలు కూడా అప్రమత్తంగా పనిచేసేలాగా ఈరోజు చర్యలు తీసుకున్నాము. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఈ కళ్యాణం అనేది చాలా చక్కగా కొన్ని వేల మంది వీక్షించే విధంగా జరుగుతుంది. ప్రతి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజు ఈ ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. అలాగే నేను ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. అది ఆ ఎల్లమ్మ ఇచ్చిన వరంలాగా నేను భావిస్తాను. అయితే ఇప్పుడు మొత్తం మీద చూసినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంది? వచ్చి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తున్నారు. ఫస్ట్ 50,000, 60,000, 70,000, అలాగే ఈ సంవత్సరం వచ్చి 150,000 వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము భక్తుల్ని. అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఒక 40 మంది, 50 మంది అన్నదానం కౌంటర్లు పెట్టి పుష్కలంగా సాయంత్రం 8 గంటల వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. కొంతమంది పులిహార పెడతారు, కొంతమంది మొత్తం అన్నదానం చేస్తారు, అలాగే కొంతమంది మంచినీళ్ళు ఇస్తారు, అలాగే కొంతమంది షర్బతులు ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన విధంగా వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తారు. అయితే ఇప్పుడు ఒకేసారి జనాలు వచ్చే అవకాశం ఉంది కనుక క్యూ లైన్లు ఏర్పాటు ఎలా ఉంది? వాలంటీర్స్కి ఎవరైనా వస్తున్నారా? R&B వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వచ్చి పగడ్బందీగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకేసారి ఒక 30-40 వేల మంది క్యూ లైన్లో ఉండేలాగా చాలా పొడవుగా కూడా రోడ్డుకి అవతల వైపు నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులకు కూడా మంచినీటి సరఫరా, వాటర్ వర్క్స్ 150,000 ప్యాకెట్లు వాటర్ వర్క్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా అప్రమత్తంగా, లేడీ పోలీసులను కూడా ఈసారి 5 టీములు లేడీ పోలీసులను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. అయితే మొత్తం మీద ఎక్కువ మంది వచ్చినప్పుడు దొంగల బెడద కూడా ఉండే అవకాశం ఉంది. అటువంటిది ఎప్పటి వరకు అయితే నేను వినలేదు. ఎల్లమ్మ అమ్మవారి పవర్ అనుకోవాలి. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ కూడా నా సర్వీస్లో ఇప్పటికి 60 సంవత్సరాల నుంచి కళ్యాణం జరుగుతుంది. నేను చూడబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా ఎక్కడ కళ్యాణంలో అపశృతి దొరలడం కానీ, చిన్న దొంగతనం జరగడం కానీ ఎక్కడా కూడా జరగలే ఇంతవరకు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కానుకలు భక్తులు ఏ టైప్ ఆఫ్ కానుకలు తెస్తుంటారు? మరి భోజనాలు కానీ, అంటే అమ్మవారికి భోజనం చేయడం కానీ, ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తుంటారు? బోనం తీసుకొచ్చే వారికి సపరేట్ లైన్ పెడతాము. అక్కడి నుంచి బోనం కాంప్లెక్స్ నుంచి బోనాలు వాళ్ళకంతా ఫ్రీ లైను, బోనం సమర్పించుకొని వెనక్కి వెళ్ళిపోయేలాగా ఉంటుంది. అమ్మవారి కానుకలు అంటారా, అమ్మవారు నిత్యం కూడా కళకళలాడుతూ ఎప్పటికీ అమ్మవారికి కానుకలు వస్తూనే ఉంటాయి. హుండీలో వేస్తూనే ఉంటారు. అవి స్వచ్ఛందంగా మనం దేవాదాయ శాఖ నుంచి కూడా ఖచ్చితంగా మనకి దేవాదాయ శాఖకి చెందేలాగా అన్ని ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇంకా రేపంటారా కళ్యాణం దగ్గర కూడా అమ్మవారికి కానుకలంతా కూడా ఎక్కడికక్కడ హుండీలు పెట్టడం జరిగింది. అవి కూడా చాలా పగడ్బందీగా పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. అలంకరణ శుద్ధిగా, అంటే ఇప్పుడు స్పెషల్గా టెంపుల్కు నిధులు ఏమన్నా కేటాయించింది ప్రభుత్వం? 10 లక్షల నిధులు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్ తక్షణ ఇదిగా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి 10 లక్షలు ఎక్కడ సరిపోతాయి, కొన్ని లక్షల ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఈ 10 లక్షలు మన ప్రభుత్వం తరఫు నుంచి
అమ్మవారి కళ్యాణానికి కేటాయించడం జరిగింది. మొత్తం ఇక్కడ మీరు చూసుకున్నట్టు మీ యొక్క స్పెషల్ అంటే కళ్యాణంలో మీరు ఎలా ఉండబోతున్నారు? కళ్యాణంలో అంటే అంతా నేనే చాలా బాగా ఎప్పటికీ నాకు ఎట్లా అంటే ఇప్పుడు వచ్చే విఐపీలని ఇన్వైట్ చేయడం కానీ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఇప్పుడు చూడండి సిటీలో చాలామందికి కళ్యాణానికి రావాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా వచ్చిన వాళ్ళకి అసౌకర్యం కలగకుండా నేను చాలా అప్రమత్తంగా దగ్గరుండి వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేయించే ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అన్నిటికీ అంటే వాలంటీర్స్ని అయితే 300 మందికి మేము వాలంటీర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా పగడ్బందీగా చక్కగా ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేయించి వెనకదారి నుంచి పంపించే ఏర్పాట్లు కూడా చేశాం. అయితే ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అంటే ఇప్పుడు దాదాపు అమీర్పేట నుంచి బల్కంపేట ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఉండే ట్రాఫికే, ఇంకా ఈ కళ్యాణ మండపం ఎక్కువ మంది వస్తారు కనుక ఈ వ్యవస్థను మీరు ఎలా నిర్మూలించే అవకాశం ఉంది? మేము ఎట్లా చేసామంటే ముందు నుంచే రోడ్లన్నీ బాగు చేయించాం, చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ బాగు చేయించాం. రోడ్లన్నీ బాగు చేయించి ఇక్కడి నుంచి ట్రాఫిక్ ఎక్కడి నుంచి అయితే ఆపుతున్నామో మన కళ్యాణానికి ఒక 1/2 కిలోమీటర్ల దూరం నుంచే మనం డైవర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ట్రాఫిక్ పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేసే విధంగా అక్కడ బ్యారికేడింగ్ చేసినప్పుడు వేరే చోటు నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు రోడ్డు సైడ్లు కానీ గుంతలు కానీ ఇవేమీ లేకుండా ముందు నుంచే ఒక 15-20 రోజుల నుంచే మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. భక్తులకు కానీ ఇప్పుడు వచ్చే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కానీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గాను రోడ్లన్నీ చాలా నీట్గా ఇప్పుడు ట్రీ కటింగ్ కానీ అన్నీ ముందు నుంచే చేయించడం జరిగింది. పార్కింగ్ వ్యవస్థను ఎలా మీరు నిర్వహిస్తున్నారు? ఖచ్చితంగా 3 వైపుల నుంచి మేము పార్కింగ్ ఏర్పాట్లు చేశాము. ఇటువైపు నుంచి వస్తే మెయిన్ రోడ్ వైపు నుంచి వస్తే ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్లో పార్కింగ్ చేయడం, ఇటు మన సత్యం థియేటర్ నుంచి వచ్చే వాళ్ళకి ఆర్ఎండ్బి ఆఫీస్ నుంచి, అటువైపు నుంచి వెనక నుంచి వచ్చే వాళ్ళకేమో అక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్లోనూ పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి. అలాగా 3 వైపుల నుంచి కూడా మేము ట్రాఫిక్ వీళ్ళకి వచ్చే విఐపీలు కానీ పార్కింగ్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది 3 వైపులా కూడా. అలాగే అయితే మొత్తం మీద చూసినట్టయితే ఇవి కాకుండా అంటే కళ్యాణ సంబంధించిన మీరు కళాకృతులు అంటే ఏమన్నా స్పెషల్గా ప్రోగ్రామ్స్ మన జానపద కళాకారులు మన ప్రభుత్వం నుంచి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి కూడా మనం ఒక స్టేజ్ వేసి వాళ్ళ జానపద పాటలు కానీ నృత్యాలు కానీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మన మామిడి హరికృష్ణ గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆయన ఏర్పాట్లు ఆయన చేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి వచ్చే భక్తులకి ఏమన్నా అసౌకర్యం కలిగి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఎదురైతే కూడా మనం 3 పక్కలా కూడా ఒక ప్రైవేటు హాస్పిటల్ నుంచి దాని నుంచి విన్ హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి 2 మెడికల్ క్యాంపులు 2 చోట్ల పెట్టిస్తున్నాం. అలాగే అంబులెన్సులు 2, అలాగే 3 చోట్ల నుంచి కూడా వీల్ చైర్స్ ఎవరన్నా నడవలేని భక్తులు వచ్చినప్పుడు కూడా వీల్ చైర్లో లోపలికి తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే మహిళలు అందులో గర్భిణీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇలా వృద్ధులకు స్పెషల్గా ఏమన్నా వాళ్ళకి స్పెషల్గా వృద్ధులకు కానీ మహిళలకు కానీ మా వాలంటీర్లు దగ్గరుండి తీసుకెళ్ళి భక్తులకి ఒక హ్యాండిక్యాప్డ్ భక్తులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటి వాళ్ళకి మా వాలంటీర్లకి మేము చెప్పడం జరిగింది. వాళ్ళ కోసం కొంతమందిని కేటాయించి పెట్టాము. వాళ్ళందరూ కూడా దగ్గరుండి తీసుకెళ్ళి దర్శనం చేయించి, ఇక్కడ అమ్మవారు లోపల ఉంటారు కాబట్టి కొంచెం కంజెస్టెడ్ అవుతుంది, కానీ ఎటువంటి అవాంతరాలు జరగకుండా లోపల వాళ్ళు బయట వాళ్ళు కూడా మా వాలంటీర్స్ చాలా పగడ్బందీగా పనిచేస్తారు. అలాగే తీసుకెళ్ళి వాళ్ళని దర్శనం చేయించి తీసుకొచ్చి బయట వదులుతారు. టికెట్ విషయంలో మరి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేశారా? టికెట్ తీసుకున్న వ్యక్తులకు కానీ మరి స్పెషల్గా లడ్డూలు కానీ ఇలాంటివి ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉంది? కళ్యాణం చేయించుకునే వారికి కళ్యాణం టికెట్ 2,000 పెట్టాము. ఆ 2,000 కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళు మనం కళ్యాణానికి ఎదురుగుండా ఒక గ్యాలరీ ఏర్పాటు చేసాం. విఐపి గ్యాలరీ తర్వాత కళ్యాణం వారికి ఏర్పాటు చేసాం అనమాట. ఆ కళ్యాణంలో పాల్గొన్న భక్తులకి అమ్మవారి ఫోటోతోటి లడ్డూతోటి ప్రసాదంతో ఒక చీర కూడా మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు కళ్యాణం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకుని ప్రసాదాలు ఉన్న కవర్ తీసుకుని ఇంటికి వెళ్తారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ కళ్యాణం ఎన్నోది మామూలుగా మరి ఆఫీసర్స్ అందరూ కూడా మీతో ఎలా ముందుకెళ్తున్నారు? ఎన్నోది అనేది అమ్మవారికి ఇంతకుముందు శివసత్తులు కళ్యాణం చేయించేవారు. తర్వాత ఒక 15-20 సంవత్సరాల నుంచి మాత్రం ఖచ్చితంగా పంతులే చేస్తున్నారు. కాబట్టి ఎన్నోది అనేదానికి అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి కళ్యాణం జరుగుతూనే ఉంది. అమ్మవారు కొంతమంది 60 సంవత్సరాలు అంటారు, కొంతమంది 70 సంవత్సరాలు అంటారు. 100 ఏళ్ల చరిత్ర మాత్రం అమ్మవారికి ఉందని మాత్రం నాకు కూడా తెలుసు. ఖచ్చితంగా అమ్మవారికి వచ్చే ఆఫీసర్లు మాత్రం ఇప్పుడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఆఫీసరు చాలా అప్రమత్తంగా, ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉన్నారనుకోండి వాళ్ళ ఐడెంటిఫికేషన్ దొరికేలాగా ఒక డ్రెస్ కోడ్, అలాగే మున్సిపల్ వాళ్ళు ఒక డ్రెస్ కోడ్, శానిటేషన్ అయితే నిరంతరం పనిచేస్తూనే ఉంటున్నారు. పాపం వాళ్ళు ఒక 15 డేస్ నుంచి బండ్లు పెట్టుకోవడం, ఎక్కడన్నా చెత్త వేస్తే ఇమ్మీడియట్ తీసి అక్కడి నుంచి బాగు చేయడం,
అది శానిటేషన్ వాళ్ళ పని. వాళ్ళు కూడా చాలా కష్టపడి ఒక 15 రోజుల నుంచి పరిసరాలన్నీ ఇన్ని వేల మంది ఇది ఇప్పుడు మన కళ్యాణానికి వచ్చే లక్షల మంది భక్తులే కాకుండా ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ విపరీతంగా భక్తులు వస్తారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం అసలు మనకి తరం కాదనమాట. కానీ అటువంటి భక్తులను కూడా కంట్రోల్లో పెట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం చేయడం జరిగేలా చూడడం మా కర్తవ్యం. అయితే ఇది వర్షాకాలం, వర్షం ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు. మరి దీనికి ఏమైనా ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది లేకుండా? ప్రతి సంవత్సరం కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా, ఎప్పుడు కూడా కళ్యాణానికి అంతరాయం కలిగేలాగా ఎప్పుడూ వర్షం రాలే. కళ్యాణం అయిపోయిన తర్వాత నేను చూసినన్ని సంవత్సరాల్లో కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత నైట్ 10 గంటలకి 11 గంటలకి ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. నేను రేపు కూడా అదే ఆశిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదాలు అవి అందరికీ, ప్రజలందరికీ కూడా. కాబట్టి అప్పటి వరకు కళ్యాణం అయిపోయే వరకు ఉన్న చక్కటి వాతావరణం అంతా కూడా సాయంత్రం అయ్యేటప్పటికి చల్లబడిపోయి చక్కటి వర్షం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా కురుస్తుంది. అలాగే రేపు కూడా కళ్యాణం రోజు కూడా వర్షం కురుస్తుంది. కళ్యాణం తర్వాత రథోత్సవాన్ని చెప్తున్నారు కదా, రథోత్సవాన్ని ఎంతమంది గుంజే అవకాశం ఉంది? ఏమన్నా స్పెషల్గా ఏమన్నా కేటగిరీ? రథోత్సవానికి కూడా ఒక 10,000 మందికి తక్కువ కాకుండా వస్తాయి. ఇక్కడ బల్కంపేట మొత్తం పాల్గొంటుంది రథోత్సవంలో. అవి ఎంత గ్రాండ్గా అరేంజ్ చేస్తారంటే రథాన్ని అలంకరించడం కానీ, ఒంటెలు కానీ, ఏనుగులు కానీ ఇవన్నీ కూడా పెట్టి మంచి కళాకారుల నృత్యాలతోటి ముందు చాలా వెహికల్స్ ఒక 10-15 వాహనాలు ముందెళ్తూ ఉంటాయి. తర్వాత అమ్మవారి రథం వెళ్తుంది. అది చూడాలంటే మాత్రం 2 కళ్ళు చాలు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రథోత్సవాన్ని చూడడం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఎక్కడ ఏ ఏరియాకి వెళ్తుంటే ఆ ఏరియా భక్తులందరూ రథోత్సవంలో పాల్గొంటారు. లాగడం కూడా అసలు అందరూ పోటీలు పడతారు, కానీ ఎవరు అమ్మవారి రథాన్ని లాగడానికి అయ్యో ఇంకా లేరే అనే ప్రసక్తి రాకుండా ప్రతి ఒక్కళ్ళు లాగుతూనే ఉంటారు. మొత్తం అంతా డివిజన్ అంతా కూడా అమ్మవారు ఊరేగి సాయంత్రం 11-12 గంటలకు మళ్ళీ టెంపుల్కి చేరుకుంటారు. ఆ రోజు మరి మీరు ఏమన్నా ఉపవాసాలు కానీ ఇలాంటి విషయాలు? అంటే నాకు ఫస్ట్ నుంచి ఉపవాసాలు అలవాటు లేవు. కాకపోతే నేను చాలా అమ్మవారి విషయంలో మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో ఉంటాను. అలాగే అమ్మవారి కళ్యాణం రోజు కూడా అందరూ చేసే అన్నదానాలకు కూడా నేను అటెండ్ అవుతాను. అలాగే మినిస్టర్ గారు కూడా వస్తారు. పొద్దునుంచి కూడా మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా అన్నదానాలు, ప్రతి ఒక్క అన్నదానానికి వెళ్ళి నేను అక్కడ ప్రసాదం స్వీకరించి మరీ వస్తాను. ఇప్పుడు తిరణాలు అంటే జాతర, అన్ని షాపులు వస్తుంటాయి. మోస్తారు ఎటువైపు నుంచి ఎటువైపు ఉండే అవకాశం ఉంది? అంటే ఈ కళ్యాణం దగ్గర మాత్రం అటువంటి జాతర వాతావరణం చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అమ్మవారికి కావాల్సినవి మాత్రమే అక్కడ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. కొబ్బరికాయలు, ఇలా అమ్మవారికి పెట్టే చీరలు కానీ, పసుపు కుంకాలు కానీ, దండలు కానీ ఇవే ఎక్కువ ఉంటాయి. మన తిరునాళ్ళలాగా ఇప్పుడు ఆట వస్తువులు కానీ అలాంటి షాపులు నేను చూడగా చాలా తక్కువ ఉంటాయి. టెంపుల్ చుట్టూతా జనమే ఉంటారు, కానీ అసలు అలాంటి వాటికి అవకాశమే ఉండదు. ఎవరన్నా సైకిళ్ళ మీద పెట్టుకుని అమ్మేవాళ్ళు తప్ప మొత్తం అంతా ఈ బల్కంపేట అమ్మవారు అటువైపు అంతా కూడా అన్నదానాలు మొత్తం ఇవే నడుస్తాయి చివరి వరకు కూడా. మొత్తం మరి మా వ్యూయర్స్కు అంటే మీరు వచ్చే భక్తులకు ఒక శశికుమార్ కార్పొరేటర్గా ఏం చెప్తారు? అమ్మవారి తరఫున నేను అందరికీ ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ అమ్మవారు మన తెలంగాణను అంతా కూడా చల్లని చూపులతోటి మన కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ మొత్తం అందరి ఎమ్మెల్యేలని, ఎంపీలు అందరినీ కూడా చక్కటి మన ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా నడిపించే విధంగా అందరూ కూడా చల్లగా ఉండాలి. ప్రజలందరూ మన తెలంగాణ పాలనలో చాలా హ్యాపీగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరం ఇలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎల్లమ్మ తల్లికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ V3 ఛానల్ వారికి కూడా నేను సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చేయడం నా పూర్వజన సుకృతం. 10 సంవత్సరాల నుంచి మరి అమ్మవారి దేవాలయం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేటటువంటి అందరి భక్తులకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు, ఫైరు, అంబులెన్స్, మరి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, భోజన ఏర్పాట్లు, వాటరు, కళ్యాణానికి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. అవి కాక కూడా ఎక్కువ మరి ఖర్చు పెట్టి సుందరంగా దిద్దామని, అలాగనే ఇక్కడ తలసాని శ్రీనివాస గారు కళ్యాణం నిర్వహించడానికి వస్తారు కనుక అందరికీ కూడా అలర్ట్గా ఉండి అమ్మవారి కళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. రథోత్సవం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. రాష్ట్ర నలువైపు నుంచి భక్తులు అమ్మవారికి వస్తుంటారు. అందుకే మరి ఇలాంటి రంగరంగ వైభవం చూడటం అనేది చాలా అద్భుతం అని మరి శశికుమార్ గారు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి మనకు వివరించారు. చూస్తూ ఉండండి V3 న్యూస్. వీడియో జర్నలిస్ట్ చిన్నతో మీ సురేష్ దండు.